హలో ఫ్రెండ్స్, స్టార్ అండ్ డెల్టా పవర్ ఫ్లో సర్క్యూట్ పర్ఫార్మెన్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓవర్లోడ్ రిలే ఉంటుంది, తర్వాత మెయిన్ కాంటాక్టరు, డెల్టా కాంటాక్టరు, స్టార్ కాంటాక్టరు, ఫైనల్లీ ఇండక్షన్ మోటార్. సో ఇప్పుడు ఆ పవర్ ఫ్లో అనేది బస్ బార్ల నుంచి మోటార్కి ఎలా ఫ్లో అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫీడర్ ఆన్ అయిన వెంటనే అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ మెయిన్ కాంటాక్టర్ మరియు స్టార్ కాంటాక్టర్ మాత్రమే ఆన్ అవుతాయి. సో ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఏ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. ఫీడర్ ఆన్ అయిన వెంటనే స్టార్టింగ్లోన మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది, అదేవిధంగా స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది. సో అంటే అట్ ది టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ఓన్లీ మెయిన్ కాంటాక్టర్ మరియు స్టార్ కాంటాక్టర్ మాత్రమే ఆన్ అవుతాయి. స్టార్ వైండింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఈ స్టార్లో ఏమవుతుందంటే సపోజ్ U1, U2, V1, V2, W1, W2. సో ఈ స్టార్టింగ్ టర్మినల్స్నైనా షార్ట్ చేయొచ్చు, లేదంటే ఎండింగ్ టర్మినల్స్నైనా షార్ట్ చేయొచ్చు. సో ఈ షార్ట్ చేసిన టర్మినల్ అనేది న్యూట్రల్గా యాక్ట్ అవుతుంది. ఏదైతే షార్ట్ చేయలేదో ఆ సైడ్ RYB 3 ఫేస్ సింగిల్ పవర్ లైన్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ స్టార్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈచ్ వైండింగ్ విల్ గెట్ 240 volts ఆఫ్ సింగిల్ ఫేస్ సప్లై అనమాట. సో ఇప్పుడు సింగిల్ అంటే మెయిన్ స్టార్ ఆన్ అయినప్పుడు ఈచ్ వైండింగ్ అనేది సింగిల్ ఫేస్ డ్రా చేసుకోవాలి. అది చూద్దాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్ కాంటాక్టర్ ఆన్ అవుతుంది, అట్ ది సేమ్ టైం స్టార్ కాంటాక్టర్ కూడా ఆన్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఉండదు. సో మనం డిస్కస్ చేసుకున్న విధంగా మెయిన్ స్టార్ ఆన్ అయినప్పుడు ఓన్లీ ఒక్కొక్క వైండింగ్ సింగిల్ ఫేస్ వోల్టేజ్ డ్రా చేసుకోవాలి, ఇంకొక ఎండ్ షార్ట్ సర్క్యూట్ అవ్వాలి. సో ఇది ఆన్ అయిన తర్వాత ఇక్కడ 3 ఫేస్ సప్లై RYB అనేది ఈ టర్మినల్స్, ఈ స్టార్టింగ్ టర్మినల్స్కి అనేది వస్తుంది. సో ఇది నిల్, దీని పర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఆన్ అవుతుంది. సో ఇది ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, దీని యొక్క అవుట్పుట్ టర్మినల్స్ అనేది షార్ట్ చేసాము. ఈ షార్ట్ టర్మినల్స్కి ఏ విధంగా యాక్ట్ అవుతుందంటే ఇక్కడ మనం షార్ట్ చేసిన టర్మినల్గా యాక్ట్ అవుతుంది. సో చూడండి, U1, U2, V1, V2, W1, W2. సో ఇక్కడ స్టార్టింగ్ టర్మినల్స్కి మనము పవర్ సప్లై ఇచ్చాం, ఎండింగ్ టర్మినల్స్ అనేవి ఇక్కడ వెళ్ళేసి ఈ విధంగా ఇది ఆన్ అయినప్పుడు షార్ట్ అవుతుంది. సో ఈ షార్ట్ పాయింట్ అనేది అంటే కంప్లీట్గా ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఇదంతా షార్ట్ అవుతుంది. ఈ లింక్ ఇక్కడ షార్ట్ అయినట్లు మనకి యాక్ట్ అవుతుంది. సో ఇది షార్ట్ అయిందంటే ఇది న్యూట్రల్గా యాక్ట్ అవుతుంది. సో రిమైనింగ్ ఈచ్ వైండింగ్ అనేది సింగిల్ ఫేస్ వోల్టేజ్ డ్రా చేసుకుంటుంది. సో అది స్టార్ వైండింగ్ అంటే స్టార్లో ఉన్నప్పుడు జరిగే పర్ఫార్మెన్స్. సో ఆఫ్టర్ సర్టైన్ టైం డిలే 10 to 15 seconds స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయిపోతుంది, డెల్టా ఆన్ అవుతుంది. సో డెల్టా ఆన్ అయినప్పుడు డెల్టాలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈచ్ వైండింగ్ విల్ గెట్ 440 volts అంటే డబల్ ఫేస్ వోల్టేజ్ని తీసుకోవాలి. అంటే U1, U2, V1, V2, W1, W2. సో సపోజ్ ఇక్కడ U1 అనే వైండింగ్ని కన్సిడర్ చేసుకుంటే ఈ స్టార్టింగ్ టర్మినల్కి ఏమో R ఫేస్ వచ్చింది, దీని యొక్క ఎండింగ్ టర్మినల్కి ఏమో Y ఫేస్ వచ్చింది. అంటే ఈచ్ వైండింగ్ అనేది 2 ఫేస్ సప్లై వోల్టేజ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు అది మెయిన్ డెల్టా ఆన్ అయినప్పుడే ఏ విధంగా తీసుకుంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ 0 అవుతుంది, ఇది లేదనుకోండి. సో ఇప్పుడు మెయిన్ కాంటాక్టర్ ఆల్రెడీ ఆన్లో ఉంటుంది, ఇది ఆఫ్ అయ్యి ఇది ఆన్ అవుతుంది. సో ఇది కామన్ ఏమి U1, V1, W అనే టర్మినల్స్కి RYB అనే సప్లై ఉంటుంది. సో ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మనకి ఈచ్ వైండింగ్కి 2 ఫేస్ పవర్ సప్లై డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆన్ అయినప్పుడు ఈ వైండింగ్కి ఇక్కడేమో B ఫేస్ కనెక్ట్ అయింది, ఇక్కడేమో R ఫేస్ కనెక్ట్ అయింది. అంటే కండిషన్ సాటిస్ఫై అయింది, ఈచ్ వైండింగ్ అనేది 2 ఫేస్ సప్లై డ్రా చేసుకునింది. సో అట్ ది సేమ్ టైం ఈ వైండింగ్ కూడా ఇక్కడేమో Y ఫేస్, ఇక్కడేమో B ఫేస్. సో ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఈ లాస్ట్ వైండింగ్ ఏమో ఇక్కడేమో R ఫేస్, ఇక్కడ వచ్చేసి Y ఫేస్. అంటే ఈచ్ వైండింగ్ అనేది అబ్జర్వ్ చేయండి, ఈచ్ వైండింగ్ అనేది BR, ఈ వైండింగ్ కూడా YB, ఈ వైండింగ్ కూడా RV. అంటే ఈచ్ వైండింగ్ అనేది డబల్ ఫేస్ని డ్రా చేసుకుంటే అది డెల్టా పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఫ్రెండ్స్, స్టార్ అండ్ డెల్టా వైండింగ్ గురించి సమ్మరీ పాయింట్స్, స్టార్లో ఏమవుతుంది, డెల్టాలో ఏమవుతుంది అనేది కంప్లీట్ అనాలిసిస్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో స్టార్ డెల్టా రెండు కంపేర్ చేద్దాం. స్టార్ వైండింగ్లోన మనం ఏం చెప్పామంటే ఈచ్ వైండింగ్ అనేది 240 volts అంటే సింగిల్ ఫేస్ వోల్టేజ్ డ్రా చేసుకుంటుంది. డెల్టాలోన ఈచ్ వైండింగ్ అనేది 440 volts డ్రా చేసుకుంటుంది. ఇక్కడ V ఫేస్ ఈక్వలెంట్ VL/√3 అవుతుంది.
ఇక్కడ ఐపేస్ ఈక్వల్ టు IL/√3 అవుతుంది. ఇక్కడ ఐపేస్ ఈక్వల్ టు IL అవుతుంది. ఇక్కడ వీపేస్ ఈక్వలెంట్ టు VL అవుతుంది. స్టార్లో వైండింగ్ ఉన్నప్పుడు లో స్పీడ్తో రన్ అవుతుంది మోటారు. ఇక్కడ డెల్టాలో ఉన్నప్పుడు హై స్పీడ్లో రన్ అవుతుంది. అది ఎందుకంటే ఆల్రెడీ మనకు చెప్పాము, మీకు లో స్పీడ్ ఎందుకు అవుతుందంటే వోల్టేజ్ అనేది సింగిల్ ఫేస్ ఉంది కాబట్టి స్పీడ్ తగ్గుతుంది. ఇక్కడ అనేది వోల్టేజ్ అనేది డబుల్ ఫేస్ ఉంది కాబట్టి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్ కరెంట్ అనేది IST అంటే స్టార్టింగ్ కరెంట్ అనేది 2 to 3 times ఆఫ్ గ్రేటర్ దాన్ ఫుల్ లోడ్ కరెంట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 5 to 6 times గ్రేటర్ దాన్ ఫుల్ లోడ్ కరెంట్ ఉంటుంది. అందుకోసమే ఇండక్షన్ మోటార్ని స్టార్టింగ్లోన స్టార్ట్ చేయడానికి స్టార్ని ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ లెస్ వైండింగ్ ఇన్సులేషన్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇక్కడ వైండింగ్ ఇన్సులేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సప్లై వోల్టేజ్ అనమాట. సో ఇక్కడ సింగిల్ ఫేస్ సప్లై వోల్టేజ్ ఇచ్చాం కాబట్టి రిక్వైర్మెంట్ అయ్యే ఇన్సులేషన్ కూడా వెరీ లెస్ కంపేర్ టు డెల్టా కనెక్షన్. ఇక్కడ వచ్చేసి 2 phase సప్లై ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మోర్ వైండింగ్ ఇన్సులేషన్ అనేది అవసరం అవుతుంది. ఇక్కడ లో స్టార్టింగ్ టార్క్, లో T మీన్స్ టార్క్ స్టార్టింగ్. ఇక్కడ స్టార్టింగ్ టార్క్ అనేది వెరీ లో ఉంటుంది, ఎందుకంటే వోల్టేజ్ తక్కువ ఉంటుంది, కరెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇక్కడ హై స్టార్టింగ్ టార్క్, ఎందుకంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క మోటార్ యొక్క ఎఫిషియన్సీ 80% మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఇది వచ్చేసి 100% అవుట్పుట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ లో ఉంటుంది, ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్ హై ఉంటుంది కాబట్టి ఇన్పుట్ సప్లై వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవుట్పుట్ కూడా అదే విధంగా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.